సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టడం వల్ల సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామచందర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం సమావేశం అయిపోయిన తర్వాత వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదలైన అనంతరం ఆయన ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. జహీరాబాదు పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భంగా నిమ్స్ పరిధిలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కూలీల యొక్క సమస్యలన్నీ కూడా తన దృష్టికి తీసుకొని వెళ్ళాలి. ఆ రకంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం నిమ్స్లో ఉన్నటువంటి రైతులు అట్లాగే వ్యవసాయ కూలీలందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. కానీ ఉదయం నుంచే నిమ్స్లో ఉండేటువంటి చురుకైనటువంటి రైతులను వ్యవసాయ కూలీలను అరెస్టు చేసేటువంటి ప్రక్రియకు పోలీస్ యంత్రాంగం పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని ఈరోజు మార్నింగ్ 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎవరన్నా సమస్యలు చెప్తామనంటే ఎంబడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సమస్యలు ఎవరికి ఉన్నా వచ్చి నేరుగా మాకు చెప్పుకునేటువంటి అవకాశం కలిగిస్తాం, ఇది ప్రజా పరిపాలన ఉన్నటువంటి పాలన మాది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 12,600 ఎకరాల భూములను తీసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ బాధలు ఏమున్నాయి, నేను జహీరాబాద్కి వస్తున్నా, వాళ్ళని రైతులను రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా వాళ్ళతోనని చెప్పేసి అంటడేమో అని చెప్పేసి మేము ఆశించినాం. అందుకని పోలీస్ అధికారులను మమ్మల్ని అడిగినప్పుడు మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తాము, మా బాధలను చెప్తాము, రాష్ట్రానికి ఆయన పెద్ద దిక్కు కాబట్టి ఆ రకంగా మీరు సహకరించాలని చెప్పేసి అంటే అట్లాంటి పరిస్థితి అవకాశం కలిగించకుండా ఈరోజు అందరినీ అరెస్ట్ చేయడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది కూడా గత ప్రభుత్వం అనుసరించినటువంటి పద్ధతుల లోపలనే పరిపాలన చేస్తుంది అనడానికి నిదర్శనం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలను, ఈరోజు నాయకులను, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని ముఖ్యమంత్రి గారు మీరు మమ్మల్ని అరెస్ట్ చేసిరు బాగానే ఉంది, రైతుల్ని రాకుండా చూస్తున్నారు బాగానే ఉంది, కానీ మేము ఒక విజ్ఞప్తి మీకు చేస్తున్నాం. అయ్యా మీరు మీ మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఈరోజు ముచ్చెర్ల ఫార్మాసిటీలో ఈరోజు మీరు ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఈరోజు ఏమడుగుతున్నాం, మీకు గొంతెమ్మ కోరికలు మేమేం కోరట్లేదు. ఈరోజు నిమ్స్లో ఉండేటువంటి రైతులందరికీ కూడా ఎకరా భూమి ఇచ్చినటువంటి రైతులందరికీ మీరు 120 గజాల ప్లాట్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాం. అది కూడా మీరు రాష్ట్రంలో వేరే ప్రాంతాలలో ఇస్తామని చెప్పి ప్రకటించినప్పుడు మీరు మా దగ్గర ఎందుకు ఇయ్యరు, ఈ రైతులు ఏం అన్యాయం చేసిరని చెప్పేసి అని ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాం. అందుకని దీనితో పాటు ఈరోజు రైతులు అట్లాగే భూమి కోల్పోతున్నటువంటి రైతులతో పాటు ఈరోజు వ్యవసాయ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ